గత కొన్ని వారాలుగా మనము మత్తయి శుభవార్త నుండి ఆరంభించాము. 9వ అధ్యాయం వరకు వచ్చాం. మన బైబిల్ ధ్యానములో మత్తయి శుభవార్త 9వ అధ్యాయము గత ధ్యానములో మనము 14వ వచనము నుండి 17వ వచనం వరకు రాయబడిన విషయాలు మనం నేర్చుకున్నాము. ఈ దినమందు 18వ వచనము నుండి 26వ వచనము వరకు వ్రాయబడిన విషయాలు మనం నేర్చుకుందాం. నేను చదువుతాను, అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 18వ వచనము నుండి 26వ వచనం వరకు. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముడితే చాలు బాగుపడుదును అని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నుండి బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించువారిని గొల్లు చేయిచుండు జనసమూహమును చూచి, స్థలమీయుడి చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. రైట్, మనం చదువుకున్న భాగం మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 18 నుండి 26 వరకు. ఇదే భాగం బైబిల్లో మార్కు శుభవార్త 5వ అధ్యాయము 25 నుండి 43 వరకు. అదే రీతిగా లూకా శుభవార్తలో 8వ అధ్యాయము 43వ వచనము నుండి మీరు చదువుకుంటే ఆ విషయాలు ఎక్కడ వ్రాయబడ్డాయి. ఇదే భాగం బైబిల్ ఎక్కడుందో మీకు చెప్తున్నాను. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 23 నుండి 43 వరకు. లూకా శుభవార్తలోనేమో 8వ అధ్యాయము 43లో ఆ వచనం అక్కడ వ్రాయబడి ఉన్నది. సరే, ఈ భాగంలో మనం గమనించినప్పుడు 2 కార్యాలు ఒకదానికొకటి లింక్గా ఉన్నాయి ఇక్కడ. అందరు నా వైపు చూడండి. మీరు అక్కడ రెఫరెన్స్లు రాసుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పినప్పుడల్లా మీరు బైబిల్ తిరిగేస్తే మళ్ళీ మీ ధ్యాస అక్కడ ఉంటుంది, నేను చెప్పేది వినరు. కాబట్టి రాసుకోగలిగితే ఒకవేళ రాసుకోండి రెఫరెన్స్లు. ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రద్ధగా ఆ రెఫరెన్స్లు చూసి మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను తీయమన్నప్పుడు ఆ రెఫరెన్స్లు మీరు తీసి చదవడానికి ప్రయత్నం చేయండి అని మనం చేస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రైట్, ఈ భాగంలో 2 కార్యాలు ఇమిడి ఉన్నాయి. అంటే ఒకదానికొకటి లింక్ ఎలా ఉంటుందంటే, ఆరంభమైంది, ముగింపు అయింది, మధ్యలో ఒక కార్యం జరిగింది. అదేంటో మీకు చెప్తాను. మత్తయి గారి కంటే మార్కు గారు, లూకా గారు ఇంకొంచెం డీప్గా, ఇంకొంచెం క్లియర్గా వ్రాశారు. ఎందుకంటే ఇక్కడేమో ఒక అధికారి కుమార్తె చనిపోయింది, అయ్యా నువ్వు వచ్చి బతికించవా అంటే యేసయ్య వెళ్తున్నాడు ప్రార్థన చేయడానికి. ఈ లోపల రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టి ఆమె బాగుపడింది, అక్కడ ఒక మీటింగ్ జరిగింది అని దాని గురించి చెప్తూ ఉన్నాడు. కానీ మార్కు గారు, లూకా గారు ఏం చెప్పారు అంటే, అమ్మాయి అప్పటికి ఇంకా చనిపోలేదు, ఆమె జబ్బు పడి ఉంది, చనిపోవడానికి సిద్ధంగా ఉంది. అర్థమవుతుందా? మరణ పడకలో ఉంది, ఇంకా చనిపోలేదు. నువ్వు తొందరగా వస్తే, అయ్యా నా కుమార్తె చావకుండా బతుకుద్ది, త్వరగా రావా, నా కుమార్తె మీద చేయి ఉంచి ప్రార్థన చేయవా అని అడుగుతున్నాడు ఈ అధికారి. దేనికి అధికారి అంటే మార్కు గారు, లూకా గారు రాశారు, ఆయన సమాజ మందిరపు అధికారి అని వ్రాయబడింది. ఇక్కడేమో అధికారి అనే మాట ఉంది, మార్కు లూకాలోనేమో సమాజ మందిరపు అధికారి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆ అమ్మాయి ఇంకా చనిపోలేదు. మత్తయ్య గారేమో చనిపోయింది అని రాశాడు, కానీ మార్కు లూకా గారు రాశారు ఆమె చనిపోలేదు, జబ్బు పడి ఉంది, అయ్యా నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే నా కుమార్తె బ్రతుకుద్ది అని చెప్పేసి అన్నాడు.
అయితే అది సత్యం. ఎందుకొరకు అంటే జాగ్రత్తగా వినండి. ఈయనేమో మామూలుగా అది తెలిస్తే చాలు అన్నట్లుగా రాశాడు మత్తయ్య గారు. అంటే అక్కడ జరిగిన కార్యం ఏంటో అది తెలిస్తే చాలు అన్నట్లుగా రాశాడు. కానీ డీటెయిల్డ్గా మార్కు గారు తర్వాత లూకా గారు ఏమని రాశారు అంటే, అయ్యా నువ్వు వచ్చి బాగు చేస్తే బాగుంటుంది, త్వరగా రా అని చెప్పేస్తే, సరే వెళ్దాం పదా అన్నాడు యేసయ్య. త్వరగానే వెళ్దాం పదా అని రియాక్ట్ అయిపోయి యేసయ్య వెళ్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అనేక మంది జనసమూహములండి, గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు. కాబట్టి ఈ యేసయ్య దగ్గరకు గుంపులు గుంపులుగా ఈ జనాభా వచ్చారు. చాలామంది ఆయన మీద పడుతున్నారు, ఆయన ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, షేక్ హ్యాండ్లు తీసుకుంటున్నారు, చాలామంది ఉన్నారు. అయితే 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ, భయంకరమైనటువంటి వ్యాధి. ఈ మత్తయి, మార్కు, లూకా శుభవార్తలు మీరు చదువుకుంటే తనుకున్నటువంటి డబ్బంతా కూడా డాక్టర్ల దగ్గర దారబోసేసింది. ఇక ప్రయోజనం లేదు అన్నారు. అంతా అయిపోయింది, మొత్తం వ్యయము చేసెను అని వ్రాయబడింది. అంత ఖర్చు అయిపోయింది. అలాంటి భయంకర పరిస్థితిలో యేసుక్రీస్తు వారి మార్గాన వెళ్తున్నాడని తెలుసుకొని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టితే చాలు నేను బాగుపడతాను అనుకున్నది. మీరు జాగ్రత్తగా గమనించండి. చాలామంది ఆయన మీద పడుతున్నారు, ఆయన ముట్టుకుంటున్నారు, షేకేళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన శిష్యులు తర్వాత చెప్పారు, అయ్యా నీ మీద ఎంతమంది పడుతున్నారు, మేము ఎవరని చెప్పాలి అన్నారు కదా. కానీ మరి ఆమె ఒక్కతే ఎందుకు బాగుపడింది అంటే అది ఆమె విశ్వాసం. ఏంటి ఆమె విశ్వాసం? ఆయన చెంగు ముట్టుకున్నా చాలు అని ఆమె నమ్మింది. కాబట్టి యేసయ్య తర్వాత కూడా ఏమన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అంటే నువ్వు ఎంతగా విశ్వాసం ఉంచుతావో అన్ని కార్యాలను నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. నీ విశ్వాస పరిమాణం చొప్పున కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే బైబిల్లో హానోకేమి నమ్మాడు అంటే నేను దేవునితో పాటు కొనుపోబడతాను అని విశ్వసించాడట ఆయన. హెబ్రీ పత్రికలు మీరు చదువుకుంటే కొనుపోబడగలిగిన విశ్వాసం ఉంది కాబట్టి దేవునితో పాటు ఆయన కొనుపోబడ్డాడు. సాక్ష్యం పొందగలిగిన విశ్వాసం నీకున్నప్పుడు నువ్వు సాక్ష్యం పొందుతావు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట. ఇక మీరు చదువుకుంటే కొంతమందిని విశ్వాసమును బట్టి ఏమన్నాడు అంటే నీ విశ్వాసమే నిన్ను రక్షించింది అన్నాడు యేసయ్య. అంటే వారి వారి విశ్వాస స్థాయిలను బట్టి దేవుడు అక్కడ కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసం ఏమిటంటే ఆయన చెంగు ముడితే చాలు నేను బాగుపడతాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రైజ్ గాడ్, స్తోత్రం, హల్లెలూయా. జీసస్, స్తోత్రం, ప్రైజ్ గాడ్. రైట్. ప్రభునందు ఆత్మీయులరా, జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఈమెకు 12 సంవత్సరాలు ఆ వ్యాధి వయస్సు. ఏ వయసు? ఎన్ని సంవత్సరాలు? వ్యాధి వయస్సు 12 సంవత్సరాలు. అక్కడ అమ్మాయి వయసు ఎంత? జబ్బుపడిన అమ్మాయి 12. ఎన్ని సంవత్సరాలు? మనం చదువుకున్న భాగంలో ఉంది కదా, 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి అమ్మాయి. అక్కడ ఆ అమ్మాయి వయసు రాయబడింది. ఇక్కడేమో ఈమెకు వచ్చినటువంటి రోగం వయసు రాయబడింది. ఇక్కడ ఒక స్త్రీ అని రాయబడింది, అక్కడేమో అధికారి కుమార్తె అని రాయబడింది. మిగతా సువార్తలోనేమో ఆయన పేరు కూడా రాయబడింది, యాయీరు కుమార్తె. ఎవరు చెప్పండి? యాయీరు అనబడినటువంటి వ్యక్తి యొక్క కుమార్తె. కానీ అమ్మాయి పేరేంటో వ్రాయబడలేదు. సరే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించినప్పుడు ఆ అమ్మాయినే బాగు చేద్దామని వెళ్తున్నాడు. కానీ ఈ లోపల ఈమె ముట్టుకుంది. ప్రభు అన్నాడు కదా, నన్నెవరో ముట్టుకున్నాడు, నన్నెవరో ముట్టుకున్నారు అనగానే ఈ శిష్యులకు అర్థం కాల, మతిపోయిందట. ఇదేంది ప్రభు, ఇంతమంది ముట్టుకుంటున్నారు, ఇంతమంది నీ మీద పడుతున్నారు, ఎవరో ముట్టుకున్నారంటే మేమేం చెప్పాలయ్యా అంటే, లేదా నన్నెవరో ముట్టుకున్నారు అంటే ఇక మీకు అర్థమైపోయింది నేను వదిలేటట్టుగా లేడు అని భయపడుకుంటే గడగడలాడుకుంటూ వచ్చిందట. అయ్యా నిన్ను ముట్టింది నేనే. ఆవంతుడిగా ఆమె చెప్పాలనుకున్నాడు యేసయ్య. ఎందుకు ముట్టాను కూడా చెప్పింది ఆమె. ఎందుకు ముట్టాను అంటే 12 సంవత్సరాల నుండి భయంకరమైనటువంటి రక్తస్రావంతో నేను బాధపడిపోతూ ఉన్నాను, చనిపోయేటువంటి స్థితిలోనికి వచ్చాను, అనేక మంది వైద్యులకు చూయించుకున్నాను, నాకున్నదంతా కూడా ఖర్చు పెట్టాను, కానీ నా వల్ల పడలేదు, ఇక అంతా అయిపోయింది, ఇక నా పని అయిపోయింది అనుకున్నాను. కానీ నీ వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు నేను బాగుపడతాను అనుకున్నాను, నేను బాగుపడ్డానయ్యా
అని భయపడుతూ చెప్తుందట. భయపడుతూ చెప్తా ఉంది. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? కుమారి ధైర్యముగా ఉండుము. ఈరోజు మన అంశం అదే. స్తోత్రం చెప్పండి గట్టిగా. కుమారి, కుమారులకు కూడా ఏం చెప్పాడు? కుమారుడా కుమారి ఏమన్నాడు? ధైర్యముగా ఉండము. అంటే ఆమె భయపడుతున్నప్పుడు యేసయ్య పలికినటువంటి మాట. సరే, ఈ లోపల ఆమె సాక్ష్యం చెప్పింది, అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు, ఇదంతా అయిపోయింది, ఆలస్యం అయిపోయింది. ఈ లోపల ఆ అమ్మాయి చనిపోయింది. ఏ అమ్మాయి? యాయిరు కుమార్తె చనిపోయింది. మార్కు గారు, లూకా గారు రాశారండి. చనిపోగానే మీకు వచ్చే వారం చెప్తాలే, మనం బతుకుంటే దేవుని రాకడ ఆలస్యం అయితే వచ్చేవారు యాయిరు కుమార్తె గురించి నేర్చుకుందాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు వారు వెళ్తున్నప్పుడు యాయిరు కుమార్తె అక్కడ చనిపోయింది. మీటింగ్ జరిగింది కదా, కొద్దిగా లేట్ అయిపోయింది కదా. ఈమె చనిపోగానే కొంతమంది ఇంటి దగ్గర నుంచి వచ్చారట. ఇంటి దగ్గర నుంచి వచ్చి, ఇక రాలే, ఇక బోధకుని ఏమి ఇబ్బంది పెడతాలో, మీ అమ్మాయి చనిపోయింది, ఇక రా, ఆ కార్యక్రమాలు చూసుకుందాం రా అని చెప్పేసి పిలిచారండి. అంటే వారి అంతరం ఏంటి? ఆయన పిలవగానే రాలేదు, ఆమె చనిపోయింది, ఇక ఆయనే ఇబ్బంది పెట్టమాకలే, చచ్చిపోయింది ఎట్లాగో, కాబట్టి ఇక రా అని చెప్పేసి ఆ వ్యక్తిని పిలుస్తూ ఉన్నారు. మీకు వచ్చే వారం దాని గురించి చెప్తాలే. కానీ యేసుక్రీస్తు వారు బైబిల్లో మరణము నుండి లేపినట్లుగా ముగ్గురు గురించే వ్రాయబడింది. మీకు అర్థమవుతుందా? బైబిల్లో సువార్తలన్నిటిలో కూడా ముగ్గురునే ఆయన మరణము నుండి లేపాడు. ఆయన కాలంలో ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంతమంది అడుగుంటారు, ఆ సబ్జెక్టు వేరు, మీకు వచ్చే వారం చెప్తాను దాని గురించి. కాకపోతే ఆ ముగ్గురు ఎవరై అంటే, ఒకటి లాజరు, రెండవదిగా విధవరాలి కుమారుడు, మూడవదిగా యాయిరు యొక్క కుమార్తె. వీళ్ళ ముగ్గురునే యేసయ్య లేపాడు. దాని గురించి మీకు తర్వాత చెప్తాను వచ్చే వారంలో. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్తున్నప్పుడు ఆలస్యమైంది, ఆ బిడ్డ చనిపోయింది. వాళ్ళు వచ్చేమన్నారు అంటే, నీ బోధకుడిని ఇబ్బంది పెట్టమాక మనం వెళ్దాం పదా అంటే, అప్పుడు ప్రభు అన్నాడు కదా, వారి మాటలు నీవు లెక్క చేయవద్దు అన్నాడు. ఆయనతో ఏమన్నాడు? వచ్చే వారం మీకు చెప్తా. రెండవది, భయపడవద్దు అన్నాడు. ఆయనతో కూడా ఏమన్నాడు? భయపడవద్దు. మూడవది ఏమన్నాడు అంటే, నమ్మిక మాత్రము ఉంచము. ఈ మూడు మాటలు ఆ వ్యక్తితో ప్రభు మాట్లాడుచు ఉన్నాడు. సరే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ మనుషులు వచ్చారు, తీసుకెళ్దాం అనుకున్నారు, కానీ యేసయ్య ఆ విషయాలు ఆ వ్యక్తికి చెప్పాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ 9వ అధ్యాయంలోను గత ధ్యానంలో 8వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం కదా. ఈ 8, 9 అధ్యాయంలో మనం చూస్తే 5 విషయాలు స్పష్టంగా అక్కడ మనకు కనబడతాయి. ఏంటి 5 విషయాలు అంటే, ఒకటి, యేసుక్రీస్తు వారు ధోనిలో వెళ్తున్నప్పుడు భయంకరమైనటువంటి తుఫాను వచ్చినప్పుడు ఓడ మునిగిపోయే సమయంలో ఆ తుఫానును ఆయన గద్దించాడు. అంటే మనకున్నటువంటి సమస్యల మీద ఆధిపత్యం కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. మన సమస్యలకు పరిష్కారం ఇచ్చేవాడు ఎవరై అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇక రెండవదిగా మీరు చూస్తే, ఆ తర్వాతనే దయ్యాలు పట్టిన వారిని యేసయ్య ఏం చేశాడు? బాగు చేశాడు. అంటే దయ్యముల నుండి విడుదల, దయ్యాలకు పరిష్కారం కూడా ఎవరు? చెప్పండి గట్టిగా. శిస్సు అంటున్నారు. దయ్యాలు పట్టిన వాళ్ళు అయితే యేసయ్య పేరు వాళ్ళు గట్టిగా. అమ్మా, మనకున్న దయ్యాలని వదిలిపోవునుగాక. యేసయ్య నామములో శక్తి ఉంది. శక్తి కలిగిన నామాన్ని మనం ఉచ్చరిస్తే మనకున్న రోగాలు పోతాయి, దరిద్రాలన్నీ పోతాయి, శాపాలన్నీ పోతాయి. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి యేసు అంటే శిస్సు అంటారు ఏంది అమ్మా? మొదటిది, సమస్యలన్నిటికీ పరిష్కారం ఎవరు? ప్రభు అయినటువంటి. మీరన్నా గట్టిగా అరుతారేమో, నేను గట్టిగా అరుతూ ఉంటే మీరు ఇంకా నిమ్మలం అయిపోతున్నారు. అమ్మా, సమస్యలకు పరిష్కారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రెండవదిగా, దయ్యముల నుండి విడుదల, దయ్యాలు కూడా పరిష్కారం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఇక ఆ తర్వాత మూడవదిగా 9వ అధ్యాయం 1వ వచనములో నుండి, పక్షవాయువు కలిగిన వాడు రోగంతో వస్తే యేసయ్యమన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి. పాపముల నుండి పవిత్రపరిచేవాడు కూడా. పాపానికి, ఆ సమస్యకు పరిష్కారం ఎవరు? మొదటిదేంటి? సమస్యలకు పరిష్కారం యేసుక్రీస్తు వారే. రెండవదిగా, దయ్యాలకు పరిష్కారం యేసుక్రీస్తు వారే. మూడవదిగా, పాపానికి పరిష్కారం యేసుక్రీస్తు వారే. నాలుగవదిగా, రోగం కలిగినటువంటి వారు. ఈ స్త్రీ కూడా 12 సంవత్సరాల రోగము. అది ఎటువంటి భయంకరమైన రోగమైనా, ఒక మాట చెప్పాలి అంటే, డాక్టర్లే మా వల్ల కాదు అని చేతులెత్తేసినటువంటి రోగాలైనా సరే, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన అసాధ్యుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకున్న రోగానికి కూడా పరిష్కారం ఎవరు? చెప్పాలి గట్టిగా. యేసుక్రీస్తు వారు. ఇక అన్నిటినీ మించి
ఐదవదిగా ఏమంటాయి అంటే మరణానికి కూడా పరిష్కారము యేసయ్యే. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు చెప్పండి 5 విషయాల తర్వాత ప్రసంగంలోకి వెళ్దాం. కానీ మొదటి సమస్యలకు పరిష్కారం, రెండవది దయ్యాలకు పరిష్కారం యేసుక్రీస్తు వారే, మూడవది పాపానికి పరిష్కారం యేసుక్రీస్తు వారే, నాలుగవది రోగానికి అంటే కుదురుపడని రోగాలైనా సరే డాక్టర్ వల్ల కాకపోయినా రోగాలు కొనుంటా చూసారా, అవి కూడా యేసయ్యకు సాధ్యమే. అలాగనే మందులు ఆడొద్దు, హాస్పిటల్కి వెళ్ళొద్దు అని చెప్పట్లా. ఎందుకొరకంటే మీకు తర్వాత చెప్తా దాని గురించి, మనం ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళకూడదు ఆ విషయాలు మీకు చెప్తాను. ఐదవదిగా ఏమిటాయి అంటే మరణానికి కూడా పరిష్కారం ఎవరు చెప్పండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అంటే పౌలు ఏమన్నాడు? ఆయన అన్నిటికీ ఆధారభూతుడు అన్నాడు. అవునా కదా? ఎన్నిటికీ? అన్నిటికీ. ఇప్పుడు మీరు చెప్పండి, తరచుగా మీ ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం ఏంటి మీరు చెప్పండి? వాస్తు చూపించటం. ఏం చెప్పండి? తరచుగా మీ ఇంట్లో సమస్యలు వస్తున్నాయి అనుకోండి, చాలామంది క్రైస్తవులు, నేను అన్యుల గురించి మాట్లాడట్లా, క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నా. తరచుగా సమస్యలు వస్తున్నాయి అనుకోండి, వాస్తు బాగలేదు కాబట్టి అది జరిగింది, వాస్తు బాగలేదు కాబట్టి ఇది జరిగింది, ఇది బాగలేదు కాబట్టి అది జరిగింది అని అంటారు. చూసారా? నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి? వాస్తు బాగుండడం కాదు. ఆ మధ్య ఇంకొంతమంది వాల్ పోస్టులు అంటించారండి గోళ్ళకి, అక్కడక్కడ చూసా నేను. ఏంటంటే అన్ని సమస్యలకు పరిష్కారము అమావాస్య ప్రార్థన అని పెట్టారు. నేను అనుకున్నా కదా డబ్బులు ఉంటే వాల్ పోస్టులు వేయించి దాన్ని పక్కన అంటిద్దాం అనుకున్నా. ఏంటి? అన్ని సమస్యలకు పరిష్కారం అమావాస్య ప్రార్థన కాదు, యేసుక్రీస్తే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్ని సమస్యలకు పరిష్కారం ఏందట? అమావాస్య ప్రార్థన కాదు. అమావాస్య ప్రార్థన, లేకపోతే పున్నమి ప్రార్థన, లేకపోతే ఆదివారం ప్రార్థన. ఆదివారం ప్రార్థన కాదు ఆయన, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వింటాడా? విండా? మనోళ్ళ భయం. అమావాస్య రోజు అట దయ్యాలు ఎక్కువ తిరుగుతాట. ఎవడు చెప్పాడు నీకు? దయ్యం చెప్పిందా? ఏమ్మా అమావాస్య రోజు అట ఇంకేదో. మనకు అమావాస్య కీడేమో. పక్క రాష్ట్రం మీరు వెళ్ళండి, తమిళనాడుకి వెళ్ళండి. తమిళనాడుకి వెళ్తే ప్రతి శుభకార్యం అమావాస్య రోజే చేస్తారు వాళ్ళు. వాళ్ళకు శుభం అట అమావాస్య, వాళ్ళకు శుభం. మన రాష్ట్రంలోనేమో మనకు దరిద్రం. అది ఏంటి? ఆ రోజు గర్భిణీ స్త్రీ బయటికి రాకూడదు, లేదా అది చేయకూడదు, ఇది చేయకూడదు. వాళ్ళు మాత్రం అన్నీ ఆ రోజే చేస్తారట. ఏ రోజు? అమావాస్య రోజే. మీకు ఎందుకు చెప్తున్నాను అంటే అన్ని సమస్యలకు పరిష్కారము వాస్తు చూడటమో, వాస్తు బాగుండడమో, ఇంకేదో కాదు. అమావాస్య ప్రార్థనలో ఇంకేదో కాదు. నీ అన్ని సమస్యలకు పరిష్కారం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెప్పగల హృదయపూర్వకంగా ఈ మాట, నా సమస్యలన్నిటికీ పరిష్కారము నా ప్రభు అయిన క్రీస్తే. గట్టిగా చెప్పండి అందరూ ఒకసారి. పరిష్కారము దేవుడు మీకు ఏక మనసు దయచేయునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు చక్కగా చెప్పొచ్చు కదా కలిసి. నా సమస్యలకు పరిష్కారము ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అది ఏ సమస్య? ఏ సమస్య కావచ్చు. ఎందుకంటే ఈయన అన్నిటికీ చాలినటువంటి దేవుడు. వాస్తు దోషం కాదు కదా నీకు ఏ దోషం అన్నా. విచారకరమైన విషయం ఏమిటాయి అంటే పొద్దునంటే లైవ్లో ఉంది కాబట్టి నేను చెప్పలు ఊరి పేరు అంబేటలో ఒక ఆయన పాస్టర్ గారు ఒక చర్చి కట్టాడండి. ఒక చర్చి కట్టాడు, చిన్నదే ఒక చర్చి కట్టాడు. నేను రోడ్డు మీద పోతూ చూసా. ఆ చర్చికి మూల మీద నైరుతి మూల ఏం చేశాడంటే పేద స్తూపంలాగా లేపాడు. ఆ ఎత్తు ఆ ఉన్నదే ఇందులో సగం ఉంటుంది, అది ఎంతంత. ఆ నైరుతి మూల ఎంత ఎత్తు లేపాడు. ఏందబ్బా అంటే మీకు వచ్చింది తెలుసా, గారు కూడా వాస్తువులు చెప్తాడట. ఇదంత దరిద్రం. మళ్ళీ అమ్మా ఒకసారి ఎవరో చనిపోతే ఆ ఊరిలో ఆ పాస్టర్ గారు సేవ చేసి ఊరిలో ఎవరు చనిపోతే బావిలో పడి చనిపోయారట. ఇంటికెళ్ళి చెప్పాడట ఏమని, మీ ఇంట్లో ఒక 2 సంవత్సరాలు ఉండొద్దు. ఇట్లాంటి బలి నమ్మేస్తాం మనం. మీకు అర్థమవుతుందా? ఇట్లాంటి మనం బలి నమ్మేస్తామండి. వాక్యం వినడానికి చేత కాదు మనకి. ఇట్లాంటి మాత్రం బాగా నమ్మేస్తాం. ఇల్లు వదిలేసిపోతే దరిద్రం వదులుద్దా? ఏమంటే సాతానుడు ఇక్కడి నుంచి నువ్వు పోయిన దగ్గర రాలేడా సాతానుడు? వాడు ప్రపంచమంతా తిరిగేవాడు కదా, ప్రపంచమంతా వాని అనుచరులు ఉన్నారు కదా. నువ్వు ఇల్లు వదిలేసిపోతే వాడు రాలేడా? ఇంటికి దోషం ఏదో నాకు అర్థం కావట్లా. ఆ మధ్య ఇంకొకడు ఎవరో ఇప్పుడు రావట్లేదు కానీ మన సంఘానికి ఇట్లాంటి వాళ్ళు రాడు, వాక్యాలు నచ్చవు వాళ్ళకి. ఆయన ఎక్కడికో వెళ్ళాడట. ఈ అయ్యగారు ఏం చెప్పట్లేదు కానీ ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు కళ్ళు మూసుకొని అమ్మటే చెప్తారట. ఏంది ఇంట్లో ఉన్నది ఒంట్లో ఉంది. సరే వెళ్ళాడట. ఆయనేమో కూర్చున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. నీ ఇంటి పునాదికి శాదపడి చేశారు అన్నాడట. దేనికి? మరి ఏం చేయాలి ఇప్పుడు? పునాదులతో సహా అట్టొద్దట. మరి ఏం చేయాలంటే ఒక 2-3 సంవత్సరాలు
ఇల్లు వదిలేసిపో. మరి తర్వాత ఏమండి, ఇట్లాంటి పనికిమాలు ఉన్నాయి చూసారా? క్రైస్తవులు కూడా గుడ్డిగా ఇలాంటి పనికిమాలు నమ్ముతూ యేసయ్యను అవమానపరుస్తున్నారు, ఆయన శక్తిని, ఆయన కార్యాలను అవమానపరుస్తున్నారు. కానీ రాత్రి ప్రకటించబడుతున్న యేసుక్రీస్తు వారెవరై అంటే నీ అన్ని సమస్యలకు పరిష్కారము ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా చెప్పాలి అంటే నీ వాస్తు కంటే క్రీస్తు గొప్పోడు. ఎవరు గొప్పోడు? వాస్తు గొప్పదా, క్రీస్తు గొప్పోడా? వాస్తు చేయలేని కార్యాన్ని, వాస్తు నీ శాపాన్ని పోగొట్టలేదు, వాస్తు నీ కుటుంబాన్ని ఆశీర్వదించలేదు, వాస్తు నీకున్న రోగాన్ని పోగొట్టలేదు, వాస్తు నీకున్న సమస్యలు పోగొట్టలేదు. వాస్తు కంటే గొప్పవాడు ఎవరై అంటే, మీకు మాట చెప్పనా, వాస్తు చెప్పేవాడే వాస్తు పాటించడు అసలు ముందు. ఇక ఇక్కడ ఇమానీలు ఉన్నాడు, వాళ్ళు వర్క్ చేసేది అదే. ఈ బేసిన్లు ఇవన్నీ ఫిట్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఈ బ్రాహ్మణ శీలు ఇది ఉంటాయి కదా, ఆ ఇంట్లో పని చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే ఇటు పెట్టారట. అంతే నాన్న, తూర్పు పడమర పెట్టారట బేషన్. ఎటు? తూర్పు పడమర పెట్టారట. కానీ మళ్ళీ చెప్పే వాళ్ళకి ఏం చెప్తాయి, తూర్పు పడమర పెట్టకూడదు, ఎట్లా పెట్టాలి అడిగాడట. అదేంటండి మీరు వాస్తు చెప్తారుగా, తూర్పు పడమర పెట్టకూడదు అంటారుగా, మీరు పెట్టండి. మేము చెప్తాం కానీ మాకు ఉండదు అన్నాడట ఆయన. ఏమన్నాడు? మేము చెబుతాం కానీ మనకు సిగ్గు లేకపోతే సరే. ఏమన్నా మళ్ళీ మనం పిలిపించుకుని అది ఉందా ఇది ఉందా చెప్పేవాడికి లేదట అసలు కదా. అంటే ఏంటి, వాస్తు నీ జీవితాన్ని మార్చలేదు, నీ శాపాన్ని పోగొట్టలేదు. శాపమును ఆశీర్వాదముగా మార్చగలిగిన వాడు, చీకటిని పట్టపగటి వెలుగు వలె మార్చగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే వాస్తు కంటే క్రీస్తు గొప్పవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు చెప్పండి ఈ మాట, వాస్తు కంటే క్రీస్తు గొప్పవాడు. చెప్పు గట్టిగా. ఇప్పుడు మీరు చెప్పండి, సమస్యలకు పరిష్కారం ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇక రెండవదిగా దయ్యాలకు పరిష్కారం ఎవరు? చీపురు కట్టలు, చెప్పులు, దారాలు, ఇంకేమన్నాయమ్మా? నేను క్రైస్తవ గురించి మాట్లాడుతున్న, దేవునికి స్తోత్రం. ఎందుకంటే క్రైస్తవులలో చూసా, చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో, చాలామంది ఇళ్లలో చూసా చీపురు కట్టలు అడ్డంగా. ఒకసారి ఇంటికి వెళ్తే చీపురు కట్ట అడ్డంగా పడుంది మెట్ల మీద. నేను అనుకున్నా కదా అక్కడ పెడితే కింద పడ్డదేమో, తీసి పక్కన పెట్టా. నేను ఇంట్లోకి వెళ్ళగానే మళ్ళీ గబగబా వచ్చి మళ్ళీ అక్కడ పడేసింది. ఏదబ్బా అక్కడ పడేస్తున్నాడు. తర్వాత నాకు తెలిసింది ఏమంటాయంటే దయ్యాలు రాకుండాట. దయ్యాలనా? ఏం రాకుండా? గాలి పోతాలు దయ్యాలు రాకుండా. చీపురు కట్ట దయ్యా నా బుద్ధ మీరు చెప్పండి. అమ్మ మిమ్మల్ని లేదు, గుమ్మం దగ్గర వేసావు, కిటికీలోంచి రాలేదా? లేకపోతే వెంటిలేటర్ నుంచి రాలేదా? పిచ్చి కాకపోతే, నీ మూర్ఖత్వం కాకపోతే. ఇట్లాంటి భయంకరమైన మూర్ఖత్వాలు ఏవైతే ఉన్నాయో దయ్యాలకు పరిష్కారం చీపిరి కట్టలో ఇంకేదో కాదు. మన చర్చి ముందు మోరీలు ఉన్నా చూసారా, ఈ 4 దాలు కలిసి కాడ కొంతమంది ఏం చేస్తున్నారు, అప్పుడప్పుడు తీసుకొచ్చి ఇస్తరాకులు ఇవి పెడతా ఉంటారు. ఇవి పెడతా ఉంటే ఏం చేస్తారంటే కావాలని కారు దొక్కించుకొని పోతుంది దాన్ని. కావాలని మీరు కూడా ఏం బాధపడక్కర్లా. మీ ఇంటి ముందు మిరపకాయలు వేసినా, మీ ఇంటి ముందు నిమ్మకాయలు వేసినా, బాగుంటే తాలింపు వేసుకోండి, నిమ్మకాయలు బాగుంటే జ్యూస్ చేసుకోండి. అంతే, దేవునికి స్తోత్రం. అంతేనా? భయపడక్కర్లా. ఎందుకు భయపడాలి? బాగుంటే తాలింపు వేసుకోండి అంతే. లేకపోతే అక్కర్లే. ఎందుకొరకై అంటే నువ్వు భయపడనక్కర్లా. ఎందుకొరకు? లోకములో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు ఎవరు? గొప్పవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దయ్యాలకు పరిష్కారం ఎవరు? నువ్వు కట్టుకున్న దారాలు, లేదా చీపిరి కట్టలో, చెప్పులో ఇది కాదు. దయ్యముల నుండి విడిపించగలిగిన వాడు, అపవిత్రాత్మ శక్తుల నుండి విడిపించగలిగిన వాడు కూడా ఎవరు అంటే మళ్ళీ దానికి నువ్వు ఇంకేదో చేయనక్కర్లేదు. మూడవదిగా పాపానికి పరిహారము, పాపము నుండి విడుదల కలిగించేవాడు కూడా ఎవరు? చెప్పాలి గట్టిగా. మళ్ళీ దీనికి ఇంకేదో నువ్వు చేయనక్కర్లా. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు అండి, డైరెక్ట్గానే అన్నాడు యూట్యూబ్లో. ఏమన్నాడు అంటే, ఈ బోధకులు, ఈ క్రైస్తవులు ఎప్పుడు కూడా పాపులు 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 అంటారు, అసలు పాపి అన్నోడే పాపి అన్నాడు. ఏమన్నాడు అంటే ఈయన కూడా ఎవరు ఇప్పుడు? పాపి అన్నోడే పాపి అంటే ఇప్పుడు ఈయన పాపి అన్నాడు కాబట్టి ఈయన కూడా ఎవరు? పాపం నుంచి ఎక్కడ తప్పించుకుంటావా నువ్వు? సరే, నేను అంటున్నానా మీరు కూడా అంటున్నారంటే మరి పుష్కరాలకు వెళ్ళే వాళ్ళంతా ఎవరు? నీతిమంతులా? చెప్పాలి గట్టి. ఎవరు? ఆయన డైరెక్ట్గా అన్నాడు కాబట్టి నేను కూడా చెప్తూ ఉన్నా. అక్కడికి వెళ్ళే వాళ్ళని మా పాపం పోవాలనే కదా వెళ్ళేది, అవునా కదా? నీతిమంతులు కాదు కదా, మా పాపం పోవాలనే కదా వెళ్ళేది. కాబట్టి 1 వేలు మనం చూపిస్తున్నప్పుడు 3 ఏళ్ళు మన వైపు చూపిస్తాయని గ్రహించాలి కదా. పాపానికి మందు నువ్వు చేసేటువంటి కార్యాలు కాదు. పుణ్యకార్యాలు చేస్తే పాపాలు పోతాయి అంటారు కొంతమంది. పుణ్యకార్యం అంటే ఏంది?
ముందు అసలు అది తెలియదు మనకి. పుణ్యం అంటే ఏంటో తెలుసా? పుణ్యం అంటే ధర్మాలు అనుకుంటారు, కాదు. పుణ్యము అంటే పవిత్రత అని అర్థం. ఏం చెప్పండి? పుణ్యం అంటే పవిత్రత. పుణ్యక్షేత్రము అంటే అర్థం ఏంటి? ధర్మకార్యాలు చేసే క్షేత్రం అనా? కాదు, పవిత్ర క్షేత్రం అని అర్థం. పుణ్యము అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పవిత్రమైన కార్యాలను పేరు పెట్టుకున్నావు. దేనికి? అన్నదానాలని, వస్త్రదానాలని, ఆ దానాలు చేస్తావు కదా. అంటే పాపాలు చేస్తే ఈ పుణ్య కార్యక్రమాల ద్వారా నా పాపాలు పోతాయి అనే ఆలోచన. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏమిటంటే, ఎంత పుణ్యమో ఎంత పాపాన్ని పోగొట్టుద్ది? అబద్ధం చెప్తే ఎంత పుణ్యం చేయాలి? దొంగతనం చేస్తే ఎంత పుణ్యం చేయాలి? వ్యభిచారం చేస్తే ఎంత పుణ్యం చేయాలి? నువ్వు ఎంత పుణ్య కార్యక్రమాలు చేసినా ఎంత పాపాన్ని కూడా నీవు పోగొట్టుకోలేవు. మరి ఏం చేయాలయ్యా? పుణ్యాత్ముడి దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి? పుణ్యాత్ముడు అంటే పవిత్రుడు. ఇప్పుడు మనవలు మొదలు పెట్టారు కదా, కరుణగిరి పుణ్యక్షేత్రం అట. ఏంటి మొదలుపెట్టారు మనవలు కూడా, క్రైస్తవులు. అంటే ఏంటి? పవిత్రమైన క్షేత్రం. అక్కడికి వెళ్ళి ఒకరోజు నిద్ర చేస్తే ఏమొస్తుంది? పవిత్రత వస్తుందా? మరి ఏ సైజు అనిపోయింది ఎందుకు? ఇంకా ఆయన రక్తం కార్చినందుకు. ఇవన్నీ తెలియక పాపం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మనల్ని పవిత్రపరచడానికి భూమి మీదకి వచ్చారు. మనకు తెలిసిన ఆయనకి తెలియలే పాపం. ఎవరికి? యేసయ్యకి. నువ్వు పుణ్యక్షేత్రానికి వెళ్తే పవిత్రత రాదు. మరి ఏం చేయాలి? పవిత్రపరచేటువంటి క్రీస్తు దగ్గరకు రావాలి. అందుకొరకు బైబిల్లో రాయబడిన మాట, పాపముల నుండి విడిపించగలిగిన వాడు ఆయన. లోకానికి సవాలు చేసిన ఏకైక వ్యక్తి కూడా యేసయ్యే. ఏమని? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంతటి మహాపవిత్రుడు ఆయన. పాపిని పరిశుద్ధునిగా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. నీ పాపానికి పరిష్కారం కూడా ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఇక 4వదిగా రోగాలకు కూడా ఆయన చెప్పండి పరిష్కారమే. అలాగని మందులు ఆడొద్దని చెప్పలేదు, హాస్పిటల్కి వెళ్ళమని చెప్పలేదు. యేసుక్రీస్తు వారు కొన్ని సందర్భాలు ఏం చేశాడు అంటే, ఆయన బురద రాసి బాగు చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. బురద రాసి బాగు చేసినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు కొన్ని సందర్భాల్లో. ఈ మందులు కానీ డాక్టర్స్ కానీ వాళ్ళ ప్రయత్నాలు వారు చేయగలుగుతారు. నీ ప్రయత్నంలో చేయగలుగుతావు. మనం ఏది చేసినా కూడా మన భారం ఎవరి మీద ఉండాలి అంటే క్రైస్తవుడు ఏమో నమ్ముతాడో తెలుసా? దేవుని నమ్మని వాడేమో నేను డాక్టర్లకు చూపించుకున్నాను కాబట్టి తగ్గింది అనుకుంటాడు. కానీ క్రైస్తవుడు ఏమనుకుంటాడు అంటే, దేవుని అనుమతి లేనిదే నా జీవితంలో ఏది జరగదు. అది డాక్టర్లు చేసిన మందులు వాడినా సరే దేవుని కృప కావాలి. అన్యుడేమనుకుంటాడు? నేను బాగా తింటున్నాను కాబట్టి నాకు శక్తి బలం ఉంది అనుకుంటాడు. క్రైస్తవుడు ఏమనుకుంటాడు? తినేది నేనే, బలాన్ని ఇచ్చేవాడు దేవుడు. అన్యులేమనుకుంటారు? మాకు వివాహమైంది, భార్య భర్తలు అన్యోన్యంగా ఉన్నాము కాబట్టి మాకు పిల్లలు జన్మించారు అనుకుంటారు. క్రైస్తవుడు ఏమనుకుంటాడు? భార్య భర్తలు మేము అన్యోన్యంగా ఉన్నా పిల్లలు దేవుడిచ్చేటువంటి బహుమానము. అది దేవుని మీద ఆధారపడడం అంటే. మందులు ఆడొద్దని చెప్పలా, లేకపోతే వైద్యులకు చూయించుకోవద్దని చెప్పలేదు బైబిల్ గ్రంథంలో. నీ రోగమైన నీ పరిస్థితి ఏదైనా దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడాలి. ఇక 5వది ఏమన్నాడు అంటే, మరణానికి పరిష్కారం కూడా ఎవరో? మరణాన్ని జయించిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన పునరుత్థానుడే తిరిగి లేచాడు. మరణ భయం అనబడిన దాస్యము నుండి మనలను విడిపించడానికి ఆయన మరణములోనికి వెళ్ళెను అని లేఖన భాగములో రాయబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మరణానికి పరిష్కారం యేసయ్య అయినప్పుడు నువ్వు అది తప్పించుకోవడానికి ఇంకేది కూడా నువ్వు చేయనక్కర్లా. కొంతమంది క్రైస్తవులు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, అయ్యా మరి అందరూ వెళ్తున్నారు, మేము కూడా బావచ్చా, పోయి మునిగి రావచ్చా, కొంచెం అంటుందండి, అది ఉందండి, ఇది ఉందండి. నీకు ఏది అక్కర్లా, దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. మరణానికి పరిష్కారం ఎవరు? ప్రభు అయినటువంటి ఈ గొడవ గోత్రం ఏది లేదండి. ఒకసారి మీకు చెప్పా, బాణాపురంలో ఇట్లాగే మనం ఆ శవాన్ని తీసుకుని వెళ్తూ ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే పరిగెత్తారు. గబగబ ముందు వెళ్ళి ఆ బజార్లో ఉంటారు కదా కొంతమంది, ఆమె ఆ రోడ్డు మీద పేడ తీసి ఏం చేస్తారంటే గోడకు రాస్తూ ఉంది. నాకు అర్థం కాల. తర్వాత తెలిసింది ఏమంటాయి అంటే, అట్లా రాస్తారట శవం వెళ్ళేటప్పుడు. అంటే మరణదూత ఇంట్లోకి రాకుండా. మరణదూతను ఆపగలిగిన వాడేవాడండి? మీకు అర్థమవుతుందా? మరణదూతను ఆపగలిగిన వాడు ఎవడో? మరణానికి ఎవరంటే భయం అంటే మరణాన్ని ఓడించినోడంటే మరణానికి భయం, అవునా కదా? మరి మరణాన్ని ఓడించిన వాడు ఎవడు? మీరు ఎన్ని గ్రంథాలు తెలియజేసినా ఏది ఎక్కడ చూసినా అందరూ కూడా పాతి పెట్టబడి కుళ్ళిపోయిన వారే. కానీ మరణించి 3వ రోజు పునరుత్థానపు శక్తితో తిరిగి లేచిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరణానికి పరిష్కారం కూడా ఎవరు? ప్రభు అయినటువంటి
యేసుక్రీస్తు వారు. కాబట్టి 8-9 అధ్యాయంలో ఇన్ని విషయాలు మనకు వ్రాయబడ్డాయి. సరే, ఈ రక్తస్రావం కలిగినటువంటి ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు రక్తపు ఆ వస్త్రపు చెంగును ఆమె ముట్టగానే ఆమె రక్తధార ఆగిపోయింది. ఆమెతో ప్రభు పలికిన మాట, కుమారి ధైర్యముగా ఉండము. యేసయ్య ఏం చేస్తాడు అంటే ధైర్యపరుస్తాడు ఆయన, లేకపోతే ఆదరించి బలపరిచి ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు. మరి మనుషులు ఏం చేస్తారు? భయపెడతారు. ఏం చేస్తారు? భయపెట్టరా ప్రకాష్? భయపెడతారు. ఎందుకంటే కొంతమంది భయపెట్టారు ఆయన్ను కూడా. ఏంటి, గోడ ఎత్తుంది అంతేనా, అది ఎత్తుంది, ఏది ఎత్తున్నా ఏవి కాదు, దేవునికి స్తోత్రం. ఒక మాట మీకు చెప్పాను, మొన్న యవనస్తుడు మన సంఘానికి వస్తాడు, ఒక షాప్ తీసుకున్నాడు. ఆయన ఒక షాప్ తీసుకోవడం అంటే కిరాయికే ఆయన ఉండడానికైనా షాప్ తీసుకున్నాడు, వీడియోగ్రాఫర్ ఆయన. అయితే మంచి సెంటర్లో 50,000 రూపాయలు అడ్వాన్స్ కట్టాడట. 50,000 రూపాయలు అడ్వాన్స్ కట్టాడు. మంచి సెంటర్లో ఆ రూమ్ తీసుకుంటే నేను వెళ్ళగానే ఫోన్ చేశాడు, నాకు అందుబాటులో లేను, ఫోన్లో ప్రార్థన చేశారన్న, వీలుంటే ఒకసారి రండి అని చెప్పేసి, సరే వస్తాలే అన్న. తర్వాత నాకు 3వ రోజు ఫోన్ వచ్చిందండి. 3వ రోజు ఫోన్ వచ్చింది. ఏంటంటే, అన్న రూమ్ మారుద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఏమైంది చిన్న అంటే, ఈ పోయే వాళ్ళందరూ ఉంటారు చూసారా, వచ్చినోడల్లా ఇదే మాట్లాడు, ఏంటి నీకు ఇంకో రూమ్ దొరకలేదా, ఇక్కడ తీసుకున్నావేంది, ఇది నష్టం జరిగిద్ది అన్నారట. ఎందుకు నష్టం అంటే, వీధి పోటు వచ్చిందట. ఏం పోటు? వెన్నుపోటు కత్తిపోటు తెలుసు కదా నాకు. ఈ పోటు ఎప్పుడు వెళ్ళినా నేను. ఇప్పుడు కమలాపురంలో ఐగారిపల్లి చర్చి దగ్గర మీరు గ్రౌండ్ చూడండి, పెద్ద బజార్ వచ్చి మా గేట్లు పడుతుంది డైరెక్ట్గా మెయిన్ రోడ్ నుండి. మాకు ఏ వీధి పోటు లేదు, దేవునికి స్తోత్రం. ఎందుకంటే మాతో యేసయ్య ఉన్నాడు కాబట్టి. ఆమె ఏం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అలా అన్నారట, నువ్వు అర్జెంటుగా ఏం చేయాలి, రూమ్ మారవాలి, లేకపోతే అన్నీ నష్టాలు జరుగుతాయి. వచ్చిన వాళ్ళందరూ అదే చెప్తూ ఉంటే కొంచెం అనుమానం కలిగిందట. భయం, అది నమ్మలే కానీ అబ్బాయి కొంచెం భయం వేసి అనుమానం కలిగిందట. ఏం జరుగుద్దేమో అంటే నాకు ఫోన్ చేశాడు. నేనన్నా కదా, తమ్ముడా నువ్వు అక్కడే ఉండు, ఎందుకొరకై అంటే వాస్తు కంటే క్రీస్తు గొప్పవాడు, వీధి పోటు లేదు, ఆ పోటు లేదు, అన్నిటికీ అడ్డుపడేవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఒకటే నీకు చెప్తున్నాను, ఇంతకు ముందు కంటే 2 అంతలుగా నా దేవుడు నిన్ను అక్కడే దీవిస్తాడు అని చెప్పా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులు భయపెట్టేవారు, కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు, కుమారి ధైర్యముగా ఉండము. సరే, మనకున్నటువంటి ధైర్యం ఏంటో ఈ లోకంలో 3 విషయాలు చెప్పినట్టు ముగించేస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనాన్ని 20వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గమున అనగా మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అనేటువంటి తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గమునైనటువంటి ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇక్కడ మనకున్న ధైర్యము ఏంటి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అన్నాడు. ఏంటి చెప్పండి మనకున్న ధైర్యం? అందరు చెప్పాలి గట్టిగా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. ఎక్కడికి వెళ్ళడానికి? తండ్రి సింహాసనం యొద్దకు వెళ్ళడానికి. ఈ పెద్ద ఆయన అక్కడ కూర్చున్నాడు, తండ్రి అక్కడ కూర్చున్నాడు. తండ్రి సింహాసనం యొద్దకు వెళ్ళాలి అంటే మనమేమో మహాపాపులమాయే, ఆయనేమో మహాపరిశుద్ధుడాయే. ఈ మహాపాపి ఆయన చేరుకోలేడు. ఒకవేళ నువ్వు వెళ్తున్నావు అనుకోండి, పరలోకమందున్న మా తండ్రి అంటే ఎవడురా నువ్వు అంటాడు ఆయన. ఎవరు? పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఎవడురా నువ్వు అంటాడు ఆయన. అప్పుడు నువ్వేం చేస్తావు? నాకంత సీన్ లేదు నాయన, యేసయ్య రక్తాన్ని పట్టుకొని వస్తున్నాను అంటే అపో అంటాడు. అంటే యేసయ్య రక్తం మీదకి నీ శిక్ష ఏమైందంటే ట్రాన్స్ఫర్ అయిపోయింది. దేవుని కోపం, దేవుని ఉగ్రత దేని మీదకి వెళ్ళిపోయింది? ఆ శిలువ మీద యేసయ్య భరించాడు. ఆ కోపాన్ని ఆయన భరించాడు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే చాలు. అయ్యా నీ రక్తంతో నన్ను కడిగాయి అంటే అర్థం ఏంటి? బేషన్లు పట్టుకుని ఇట్లా పోస్తాడని కాదు. ఏంటిదని అర్థం? నీ రక్తాన్ని నేను ఆశ్రయించానయ్యా,
నా కొరకే కదా ఈ లోకానికి వచ్చావు, నా కొరకే కదా శిలువ మరణం పొందావు, నా కొరకే కదా నీ రక్తాన్ని కార్చావు అని ఆ రక్తాన్ని ఆశ్రయిస్తే అప్పుడు తండ్రి సింహాసనం యొద్దకు వెళ్ళడానికి మనకు అధికారము ఉన్నది. అంతేగాని తండ్రి అని పిలిచే అధికారం లేదు, తండ్రి సింహాసనం యొద్దకు వెళ్ళే అధికారం మనకు లేదు. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? తండ్రి యొద్దకు వెళ్ళడానికి మనకున్న ఏకైక ధైర్యం ఏమిటి అంటే యేసయ్య రక్తము. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏ రక్తం చెప్పాలి గట్టిగా? యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. ఆ రక్తము ద్వారా తండ్రి సింహాసనం యొద్దకు మనము వెళ్ళగలుగుతున్నాం. మళ్ళీ రక్తం అంటే మళ్ళీ కొంతమంది ఎట్లా ఏంటో తెలుసా, ఇంట్లో కొబ్బరి నూనె డబ్బా ఇది లేదనుకోండి, ఏసై రక్తం అయిపోయింది, ఏసై రక్తం లేదు, ఇక దాన్ని ఏసై రక్తం చేసేసాం మనం. ఇక అది లేకపోతే ఎంత బాధపడిపోతామో. ఏంటది మీకు అర్థమవుతుందా? మన సంఘంలో ఒక ఆవిడ ఉందిలేండి, అప్పుడప్పుడు నెలకోసారి ఖమ్మం పోద్దట. పోయేది కాకుండా తాను చెడ్డ కోతి వనమంతా చెడిపినట్టుగా అక్కడి నుంచి నూనె బుడ్లు తీసుకొచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు పోతాం అంటే ఈ నూనె రాసుకోండి అమ్మా, ఈ నూనె తీసుకోండి అమ్మా. ఇది పెద్ద అయ్యగారు ప్రార్థన చేసినటువంటి, పెద్ద అయ్యగారు కాదు కదా, ఇంకే అయ్యగారు ప్రార్థన చేసినా ఆ నూనె బొడ్లో శక్తి లేదు. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నా కదా 15 లీటర్ల క్యాన్ తెచ్చి అమ్ముకో అమ్మా. అది కాదు యేసయ్య రక్తం అంటే. యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు ఆశ్రయించడం అంటే అర్థం ఏమిటాయి అంటే నా కొరకు ఆయన చనిపోయాడు అని నమ్మడం. నువ్వు 15 లీటర్లు కాదు 20 లీటర్లు పోసుకున్న ప్రయోజనం ఏమి ఉండదు. అసలు నూనె ఎలా వాడుతున్నావు నీవు? ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లోనికి ఆ నూనె వచ్చింది అంటే అసలు బైబిల్ ఏం చెప్పింది? యాకోబు పత్రికలో రాయబడిన మాట, ఎవడైనా రోగి అయి ఉన్న ఎడల అతడు సంఘపు పెద్దలను, సంఘపు పెద్ద అంటే పాస్టర్ గారో లేదా సంఘంలో ఉన్న పెద్దలో, సంఘపు పెద్దలను పిలిపించుకోవాలి. వారు వచ్చి ఏం చేస్తారు? నూనె రాసి ప్రభు నామమున ప్రార్థన చేస్తారు. ఎవరికి? రోగి అయి ఉన్నోడికి సంఘపు పెద్దలను పిలిపిస్తే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? నూనె రాసి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, అప్డేట్ అయ్యాం కదా. ఏంటి అప్డేట్ అంటే మేము అందరి దగ్గరికి రాలేం కాబట్టి 1000 నూనె బుడ్లు పెట్టి ప్రార్థన చేసి మీరు దేశపై రాసుకోండి. ఇప్పుడు కొత్త దేవుడు అన్నీ లేదో పంపించారంటే సరే అది వేరు సంగతి, వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు, అది వేరు సంగతి. ఇక నమ్మిన తర్వాత ఇంకెంతకాలం? ఇంకా ఒకసారి యేసన్న గారు చెప్పాడండి ఈ నూనె శివశేఖరం చెప్తూ, అది ఎక్కడో సెల్ఫ్లో ఉందట, బుడ్లో పెడతారు, ఇక్కడ పెడతారు కదా నూనె బుడ్డి, ఈ ఇంట్లో ఉంటా చూసారా, వీళ్ళు గొడవ పడుతూ ఒకసారి కొట్టుకున్నా తిట్టుకున్నా అలా కొట్టుకుంటూ సెల్ఫ్ దగ్గరకు వచ్చారు అనుకోండి, చెప్తాడు ఇక్కడ యేసయ్య రక్తం ఉంది అడువా. ఎక్కడికి? యేసయ్య రక్తం ఉంది వద్దట. ఎక్కడ? పక్కకు పోయి మళ్ళీ తిట్టుకోవచ్చట, కానీ ఎక్కడొద్దు. అంటే మన ఆలోచన దేని మీద పోయిందంటే ఆ బుడ్డే యేసయ్య రక్తము అంటే ఏంటి? ఈరోజు నేను అనుకున్న తర్వాత వాక్యంలో చెప్పావు ఒకసారి, అసలు వాక్యం చెప్తావంటే అసలు ఆ మూతి ఎంత ఇష్టం కూర్చుంటుందండి. నువ్వు అట్ట పెట్టుకొని కూసేదానికి అసలు రాడు ఎందుకు అసలుకి? అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. ఎవరైనా ఉన్నారా బ్యాచ్ ఇక్కడ? మారు మనసు పొందుదురుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ నూనె బొట్టులో స్వస్థత ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి అందరికి రాస్తే పోలా? ఏమండి అయ్యగారు అవసరం లేదు, యేసయ్య అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, ప్రార్థన చేసి నూనె తెసిపోయి అందరికి రాయి రాదా? ఇక హాస్పిటల్కి పోయి ఆ నూనెలో శక్తి ఉంటే, నూనెలో శక్తి కాదు, సంఘపు పెద్దను పిలిపించు, సేవకుని పిలిపించుకో, సంఘాన్ని పిలిపించుకో, వాళ్ళు రావాలి, వాళ్ళు ప్రార్థన చేయాలి. అవసరమైతే వాళ్ళే ఏం చేస్తారు అంటే నూనె రాసి ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? అంతేగాని నూనె బొట్టు తెచ్చుకొని రాసుకొని నాకు స్వస్థత వచ్చింది నూనె ద్వారా. యేసయ్య మీద ఉన్న దృష్టి నూనె దిగిపోయినా, స్థలం మీదికి పోయినా, చివరికి నాలాంటోడి వ్యక్తి మీదికి పోయినా యేసయ్య ఆయన సహించడు. ఎందుకొరకై అంటే ఈ నూనె బుడ్డి కంటే, ఆ పుణ్యక్షేత్రాల కంటే, ఈ వ్యక్తుల కంటే యేసయ్య గొప్పవాడు. ఆయన కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నూనె బుడ్లు హైలైట్ చేస్తున్నారండి. ఈ కర్చీపులు, ఈ నూనె బొడ్డులో వాటిల్లో ఏ మహిమ లేదు. ఆ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. కాబట్టి యేసయ్య రక్తాన్ని ఆశ్రయించడం అంటే ఆయన సిలువను మనము ఆశ్రయించాలి. పాపం చేసిన వాడికి తండ్రి యొద్దకు వెళ్ళే అధికారము లేదు. ఆదాము పాపం చేసిన తర్వాత రాలేకపోయాడు దేవుని దగ్గరికి. ఏమయ్యా ఆదాము ఎందుకు దాక్కున్నావయ్యా? దేవునికి తెలుసు. కానీ ఒప్పుకోవడానికి యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే అవకాశం ఇస్తాడు. నీ అంతటికి నీవే ఒప్పుకోవాలని. కానీ ఆదాము ఒప్పుకోలేదండి. ఎందుకయ్యా పని చేసావు అంటే, అయ్యా నేను దాక్కున్నానయ్యా, నీ స్వరం విన్నప్పుడు భయం వేసిందయ్యా. ఎందుకు భయం వేసిందంటే, నేను పాపం చేసిన వానికి ఏం కలుగుద్ది?
తండ్రి యొద్దకు రాలేడో, ప్రార్థించలేడో, భయపడతాడో. ఇప్పుడు మనకి ఏ భయం లేదు. ఎందుకొరకు లేదయ్యా అంటే యేసయ్య రక్తాన్ని ఆశ్రయించాము కాబట్టి, ఆ రక్తములో కడగబడ్డాము కాబట్టి తండ్రి సింహాసనం యొద్దకు వెళ్ళడానికి మనకు ధైర్యం వచ్చింది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా. అదే లేకపోతే దేవుని యొద్దకు మనము చేరుకోలేం. ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. ఇక ఈ ధర్మశాస్త్ర ప్రకారం కూడా మనం గమనించినప్పుడు ఈ రక్తస్రావం కలిగిన ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో ధర్మశాస్త్ర ప్రకారముగా ఆమె అపవిత్రురాలు. ఎవరు చెప్పండి? పాత నిబంధనలు ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చెప్పాడు అంటే లేవియా కాండం 15వ అధ్యాయములో 25వ వచనము నుండి, అంటే మళ్ళీ పాత నిబంధన, అది కొత్త నిబంధన కాదు, పాత నిబంధనలో ఉన్న దృష్టాంతములన్నీ కూడా మనకు బుద్ధి కలగడానికై దేవుడు రాయించి పెట్టాడు. ఆ నిబంధనలు కానీ అవన్నీ కూడా కొత్త నిబంధనకు ఇంకో పాఠం నేర్పించడానికి అవి దృష్టాంతముగా ఉన్నాయి అంతే తప్ప అవే మళ్ళీ ఇక్కడ ఫాలో కావాలని ప్రభు చెప్పలే. కాబట్టి ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడు అంటే లేవియా కాండంలో 15వ అధ్యాయంలో కడగా ఉన్న స్త్రీ, ఆమె కడగా ఉన్నన్ని రోజులు కూడా అపవిత్రురాలు అన్నాడు. ఏమన్నాడు? ఎలా అపవిత్రురాలు అంటే ఆమె ఒక కుర్చీలో కూర్చొని లేచింది అనుకోండి, ఇంకొకరు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటే వాడు కూడా అపవిత్రుడే అన్నాడు. మళ్ళీ మీకు అర్థం కావడానికి, ఆమె ఒక ఖర్చు పట్టుకుని అక్కడ పెట్టింది అనుకోండి, వేరే వాళ్ళు వచ్చి ఆ ఖర్చు పట్టుకుంటే వాడు కూడా అపవిత్రుడే అన్నాడు. కడగా ఉన్న స్త్రీ ఆమె విడుదల పొందిన తర్వాత 7 రోజుల వరకు కూడా ఆమె శుద్ధురాలు కాదు అన్నాడు. 7 రోజుల తర్వాత 2 పావురాలు తీసుకెళ్ళాలి మందిరానికి. అప్పుడు యాజకుడికి ఇస్తే ఒక పావురమేమో పాప పరిహారార్థ బలి, ఇంకో పావురమేమో దహన బలి, 2 అర్పించిన తర్వాత అప్పుడు ఆమె శుద్ధురాలు అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఎంత ప్రాసెస్ ఉందండి. ఇప్పుడు 12 సంవత్సరాల నుండి ఆమె రక్తస్రావం కలిగిన స్త్రీ అంటే ధర్మశాస్త్ర ప్రకారముగా ఆమె ఎవరు చెప్పండి? అపవిత్రురాలు. ఎవరు చెప్పండి? ఎవరు కూడా ఆమెను దగ్గరికి రానిచ్చే వాళ్ళు కాదు. మరి ఈ అపవిత్రురాలు వచ్చి ఇప్పుడు పవిత్రుడైనటువంటి యేసయ్యను ఏం చేస్తూ ఉంది? అలా ముట్టుకుంది. అలా ముట్టుకోగానే దేవుడు కూడా మైలమడిపోయాడు. ఏం పడిపోయాడు? ఏమన్నా అలా ముట్టుకోగానే మైలబడిపోతాయని దేవుడు ఎట్లా అవుతాడండి? మైలబడినటువంటి ఒక స్త్రీ, అపవిత్రపరచబడిన ఒక స్త్రీ వచ్చి యేసయ్యను ముట్టుకోగానే, యేసయ్యను కాదు అసలు ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి కూడా ఆమెకు విడుదల కలిగింది. ఆమె చెప్పండి గట్టిగా. ఒక పాపిని పవిత్రునిగా చేయగలిగిన వాడు ఎవరు? దేవుడు. అంతే కదా, దేవుడు ఒక పాపిని పవిత్రునిగా చేయాలి. కానీ మరి ఒక పాపి పట్టుకుంటే దేవుడు మైలబడితే ఆయన దేవుడు కాదు. మైలపడిన వాడిని కూడా పరిశుద్ధునిగా మార్చగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక రెండవది మీకు చెప్తాను, త్వరగా ముందుకెళ్తున్నాను. రెండవదిగా మనకున్న ధైర్యం ఏమిటంటే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, అందరు చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనముల నుండి మనం చదువుకుందాం. ఆయనను బట్టి, ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా కూడా ఆయన మనకు దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మ, ఈ మాట మీకు అర్థమైందా? ఆయన చిత్తానుసారంగా మనం ఏమడిగినా కూడా ఇస్తాడనుందా, ఇవ్వడనుందా? కానీ మనం ఏం చేస్తాము? మొదట మొక్క తీసేస్తాం. ఆ మొక్క తీసేసి వాగ్దానాల్లో ఏం కలుపుతామంటే నువ్వు అడిగినవన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. ఏం చెప్పండి? మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు. దానికి ముందు ఒక మాట ఉంది. ఏముంది? అది ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినా కూడా ఆయన దయచేస్తాడు. ఒక కుర్రోడట, ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని చూసి 40 రోజుల ఉపవాస ప్రార్థన మొదలుపెట్టాడట. ఎందుకొరకు? ఆ అమ్మాయితోనే నాకు పెళ్లి కావాలి ప్రభువా అని 40 రోజులు కూడా గదిలోకి వెళ్ళి ప్రభువా అని 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ అట. ఇదే అంశమేగా. ఏంటది? ఆ అమ్మాయితోనే నాకు పెళ్లి కావాలి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడండి. గదిలోంచి బయటకు వచ్చాడు. ఆమెనని గదిలోంచి బయటకు రాగానే ఆయన చెవులో ఒక మాట పడింది. ఏమిటంటే ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయింది. ఏంటి? ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయింది అని విన్నాడట. మళ్ళీ రూమ్లోకి వెళ్ళాడు, మోకాలు వేసి చేతుల పైకి ఎత్తి ప్రభువా ఇది నీకు న్యాయమా అంటే ఇది న్యాయమేరా అన్నాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? దేవుని చిత్తం లేకుండా నువ్వు ఏమడిగినా
ఆయన చేయడు. దేవుని చిత్తానుసారముగా ఏమన్నాడు అంటే మనం ఏది అడిగినా కూడా ఆయన చేస్తాడు. ఎవరు చేస్తారు కార్యాలు? కొంతమంది ఈ మధ్య బయలుదేరాలి, మళ్ళీ పెద్ద జ్ఞానవంతులు, తండ్రి అయిన దేవుని కంటే యేసుక్రీస్తు కంటే పెద్ద పెద్ద జ్ఞానవంతులు బోధకులు బయలుదేరారు. ఏంటి? మనం యేసు నామములో తండ్రికే ప్రార్థన చేయాలి కానీ యేసయ్యకు ప్రార్థన మంచిదే. మళ్ళీ ఆయన ఏమన్నాడు తెలుసా? యేసయ్యకు చేస్తేనట తండ్రి బాధపడతాడట. ఎవరు? మళ్ళీ ఆయన వాక్యం చేస్తే మళ్ళీ ఏళ్ళలో తోళ్ళు కొట్టాలి, మళ్ళీ ఇవి మళ్ళీ బుద్ధి లేకుండా మనకి బైబిల్ తెలిసి వస్తే కదా ఇవన్నీ. ఈయనకు ప్రార్థన చేస్తేనట ఎవరు బాధపడతారట? ఎవరు? తండ్రి వచ్చి చెప్పాడా నీకు నేను బాధపడుతున్నాను నా కుమారుడా అని చెప్పాడా? పిచ్చిమోహం. కాకపోతే పరలోకంలో స్వయంగా తండ్రి అయిన దేవుని ఎదుట నా యేసయ్య ఆరాధించబడుతుంటే ఎంత ముచ్చట పడుతున్నాడో అక్కడ తండ్రి అయిన దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకున్న జ్ఞానం ఇక ఆయనకు లేదు. ఇక ఎవరికి? తండ్రి అయిన దేవుడు అట బాధపడతాడట యేసయ్యకు ప్రార్థన చేస్తే. యేసయ్య స్వయంగా చెప్పాడు, ఆయన మీరు తండ్రినేమడిగినా నేనే చేస్తా కార్యాలు, నన్నేమడిగినా నేనే చేస్తానన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. రెఫరెన్స్ కావాలా? యోహాను శుభవార్త చూడండి ఒకసారి. యోహాను శుభవార్తల నుండి ఆ వాక్యాన్ని మనం చదువుకుంటే 14వ అధ్యాయం యోహాను శుభవార్త 14వ అధ్యాయము 13, 14 వచనాల నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్లుగా దానిని నేను చేస్తాను. తండ్రిని అడిగినా చేసేది ఎవరో నేనే అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నా నామమున మీరు నన్నేమి అడిగినా. అంటే ఇప్పుడు అడగమన వద్దనా? యేసయ్య కొన్న తెలివి కూడా నీకు లేదా? ఏమండి అంటే యేసయ్యకు దానం లేదు, నీకు పెద్ద తెలివి ఉంది. ఏంటంటే యేసునామంలో తండ్రికే చేయాలి. మరి యేసయ్య ఏం చెప్పాడు ఇక్కడ? నా నామములో తండ్రిని అడిగినా కార్యాలు చేసేది నేనే, నా నామములో నన్ను అడిగినా. ఇప్పుడు చెయ్యాల వద్ద యేసయ్య కూడా చేయొచ్చు. ఆయనే చెప్పాడు డైరెక్ట్గా, నా నామమున నన్ను అడిగినా కూడా మీరు తండ్రిని అడిగినా కార్యాలు చేసేది నేనే, నన్ను అడిగినా నా నామమున కార్యాలు జరిగించేది నేనే. కాబట్టి దీంట్లో కన్ఫ్యూజన్ అక్కర్లా. తండ్రికే చేయాలంటే నువ్వు క్రీస్తుకు ప్రార్థన చేసినా, పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేసినా, తండ్రి అయిన దేవుని వేడుకున్నా కార్యాలు జరిగించేవాడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి మనకున్నటువంటి ధైర్యం ఒక మాట చెప్పాలి అంటే ప్రార్థన. ఏం చెప్పండి? మొదటిది యేసయ్య రక్తము. ప్రార్థన చేసేవాడు ఎప్పుడు ధైర్యంగానే ఉంటాడు. ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు. మనకున్న ఏకైక ధైర్యం ఏమిటంటే ప్రార్థనా జీవితము, ప్రార్థన. మూడవది చెప్పేసి ముగించేస్తానండి. మూడవదిగా యోబు గ్రంథములో 4వ అధ్యాయము 6వ వచనములో రాయబడిన మాట, తన స్నేహితులు యోబుతో పలికినటువంటి మాట, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా. భక్తి కలిగిన వాడు ఎలా ఉంటాడు అంటే ధైర్యంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? 3 విషయాలు మీకు చెప్పాను. మొదటిది ఏంటి? మళ్ళీ మొదలు పెడతా. గేట్ ఏంటి నాన్న ఒకసారి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ధైర్యవంతులు అంటే 3 విషయాలు. మొదటిది యేసయ్య రక్తము ద్వారా మనం ధైర్యంగా ఉన్నాం. రెండవది ప్రార్థన చేసేవాడు ధైర్యంగా ఉంటాడు. మూడవది భక్తి కలిగిన జీవితం ఏదైతే ఉందో అలా చేయగలిగిన వాళ్ళు ఎలా ఉంటారట? ధైర్యముగా ఉంటారు. యేసయ్య అదే చెప్తున్నాడు, భయపడవద్దు, నీవు ధైర్యముగా ఉండము. మిగతా విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.